హాయ్ హలో వెల్కమ్ టు 609 స్టోరీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఏదో బాగానే ఉన్నాను. మొన్న బ్రైట్ టు బీ చేశాం కదా, అక్కకి మ్యారేజ్ అనమాట. సో బెంగళూరు టు గుంటూరు వెళ్తున్నాం. థర్స్డే వెళ్ళాం. ఈవినింగ్ 6:50కి అలా స్టార్ట్ అయ్యాం. ఎప్పుడో దిగాం. మార్నింగ్ స్లీపర్ బుక్ చేసుకున్నాం. ఫ్లిక్స్ అంట బస్ నేము. బాగానే ఉంది, సర్వీస్ అంతా బాగానే ఉన్నాయి. బాగా నిద్ర పట్టింది బెటర్గానే. నా ఈవినింగ్ 6:50కి ఎక్కితే నెక్స్ట్ మార్నింగ్ మేము 8కో 9కో వెళ్ళి దిగాము. గుంటూరులో వెళ్ళి దిగాము. వీళ్ళు మొక్కజొన్నలు బాగా తిన్నారులే, అది వేరే విషయం. ఫుడ్ కూడా తినలేదు, మొక్కజొన్నలు దిగారు, తిన్నారు. మార్నింగ్ 9కో 8కో వెళ్తే మళ్ళీ గుంటూరు టు వాళ్ళ ఊరు పొన్నూరు సైడ్ అనమాట. సో అక్కడికి ఒక 30 to 40 minutes పట్టింది. బస్ ఎక్కేసి చూసుకుంటా ఉన్నాను. కొత్తగా ఉంది చాలా, ఎప్పుడు గుంటూరుకి వెళ్ళలేదు కదా. సో చాలా కొత్తగా ఉంది. మొత్తం చూస్తున్నాను సరౌండింగ్స్. ఎండ అయితే మాత్రం దంచేసింది అసలు. ఓవర్ యాక్షన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. బ్రష్ చేయాల, పాడు చేయాల, హైడ్ అండ్ సీక్ తిన్నాం, కురుకురే, లాస్ట్కి ఇవి అన్నీ తినేసాము. చూస్తూ ఉన్నాను అన్నీ అక్కడ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి ఏమి అనేసి. కోన్ అయితే నేను 2 days ముందే పెట్టుకున్నా. మనకు ఆడ పరిస్థితి తెలుసు. మురిసిపోతున్నా నేను కోన్ పెట్టుకొని. చాలా ఇయర్స్ అయింది పెట్టుకొని, అందుకని చెప్పి చూసుకుంటూ మురిసిపోతున్నా. ఇక్కడ పొలాలు అయితే ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి కానీ వేస్ట్ వీటి ముందు. ఇవి చూడడానికి అద్భుతంగా ఉన్నాయి, ఎందుకో తెలీదు. ఇక్కడ పొన్నూరులో దిగేసి సర్కిల్లో అంకుల్ కోసం వెయిట్ చేసాం. అంకుల్ కార్ ఎత్తుకొని వచ్చారు. మనం గుంటూరుకి వెళ్ళాం కాబట్టి కొంచెం రెస్పెక్ట్ నేర్చుకొని వచ్చాం అనమాట. వచ్చారు తినండి అలా అనమాట, నేర్చుకున్నాం. చాలా భయంగా ఉంది, అంకుల్ ఏమనుకుంటాడు కార్లో వీడియో తీస్తే అనేసి అయినా తీసా. ఫైనలీ రీచ్ టు హోమ్. అందరూ హల్దీకి స్టార్ట్ అయిపోయాం, రెడీ అయిపోయాం. అందరూ ఒకే డ్రెస్లు ఆర్డర్ చేసుకున్నాం, బ్యాండ్ మేళం లాగా. రెడీ అయిపోయి బయట వెళ్ళాం. దోండి మన పెళ్లి కూతురు దీపిక కొల్లిపార. అలా ఎంజాయ్ చేస్తూ మేము వీడియోస్ ఫొటోస్ అన్నీ గూగుల్ చేసుకున్నాం. ఇలా తీయండి అంకుల్, ఇలా తీయండి అంకుల్ అనేసి చెప్పడానికి. ఎందుకంటే ఆ పాప చెప్పింది ఫోటోగ్రాఫర్ మన వాళ్ళే తీస్తారు అనేసి. సో మేము అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాం, ఎప్పుడెప్పుడు పిలుస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి. బట్ అంకుల్ పిలవలేదన్నమాట. ఇంకా మేమే వెళ్ళి అడిగాం, అంకుల్ మాకు ఇలా తీస్తారా పిక్స్, ఇలా వీడియోస్ చేస్తారంటే ఓకే అమ్మ కాసేపు వెయిట్ చేయండి అన్నాడు. ఈ అన్న వాళ్ళంతా అక్క వాళ్ళ కజిన్స్, వాళ్ళ రిలేటివ్స్, చాలా మంచి వాళ్ళు, బాగా కలిసిపోయారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా సైడ్ అయితే అసలు కలవరు, వీళ్ళ సైడ్ చాలా మంచిగా ఉన్నారు. గుంటూరు కదా, కోస్తాంధ్ర, చాలా రెస్పెక్ట్ఫుల్ అనమాట. మన సైడ్ అయితే రాయలసీమ సైడ్ అయితే అస్సలు ఉండరు ఇట్లా, కన్ఫామ్. చాలా మంచి వాళ్ళు అన్నాళ్ళు. ఇంకా మేము ఎక్కేసాం స్టేజ్ ఎక్కేసి అది చేద్దాం ఇది చేద్దాం అనుకొని అంకుల్కి చూపించి అన్నీ చెప్తే అంకుల్ లాస్ట్కి నేను చెప్పింది చేయండి అమ్మా అని ఇలా ఒక ఫోజ్ పెట్టమన్నాడు. అండ్ రీల్స్ స్టార్ట్ చేశాడు. ఇలా చేయండి ఒక్కొక్కరు రండి అని చెప్పి. దానికి మేము 4-5 టేకులు తీసుకున్నాం. అంటే మళ్ళీ ఇదేమన్నా మూవీ నా టేకులు తీసుకునే కనకండి. అన్నిసార్లు చేసాం, అన్నిసార్లు తప్పుగా చేసాం కాబట్టి అంకుల్ అన్నిసార్లు చేపించాడు. మళ్ళీ ఈ పాపే తప్పు చేసింది 2 సార్లు, మేము కూడా కాదు, పెళ్లి కూతురే తప్పు చేసింది. ఫైనల్లీ ఇట్లా అయ్యే పని కాదని చెప్పి అంకుల్ ఓకే అమ్మ బాగా వచ్చింది వదిలేయండి అని చెప్పాడు. ఆ వీడియోస్ కూడా ఇంకా పంపించలేదు నాకు. పంపిస్తే ఖచ్చితంగా షార్ట్లో అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ పెద్దమ్మలు వాళ్ళు వచ్చారు. ఇది అక్క వాళ్ళ ఫ్యామిలీ, అన్న, ఆంటీ, అంకుల్ వాళ్ళందరూ కలిసి ఫోటోలు దిగారు అనమాట. ఇదంతా అయిపోయింది, బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్కి నీళ్ళు వేసేసి అందరం తడిచిపోదాం అనుకున్నాం, బట్ అది కుదరలేదు. పాప మీద ఒకటే నీళ్ళు పోసాం అనమాట. అంకుల్ ఏదేదో స్టిల్స్ పెట్టి వదులుతున్నాడు. రీల్స్ చేస్తున్నారు వాళ్ళు. నైస్.
దీపిక ఇన్ని రోజులు మాతోనే ఉండి సడన్గా పెళ్ళి అయిపోతున్నది అంటే ఒకలాగుంది. ఏంటో పోన్లే, అయినా బెంగళూరులోనే కదా ఉంటుంది, మాతోనే ఉంటుందిలే అని. మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా అంకుల్ తీరా రీల్స్ అంటే, మా మీరు వచ్చి ఫస్ట్ ఈ వీడియో చేయండి అని చెప్పి ఇది చెప్పాడు. చెంబులు ఇచ్చి నీళ్ళు పోయమన్నాడు. సో పోస్తూ ఉన్నాం. ఈ వీడియోస్ ఎప్పుడు వస్తాయి కూడా తెలియదండి, ఎప్పుడు పంపిస్తారో కూడా తెలియదు. అసలు నాకు పంపిస్తారో లేదో కూడా తెలియదు. అందుకే నా ఫోన్లో భద్రంగా ఉంచి పెట్టుకున్నాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చకపోతే మాత్రం సారీ, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఇవన్నీ మెమరీస్ కోసం అంతే, ఏదో లైక్స్ కోసం, డబ్బుల కోసం, కామెడీగా సబ్స్క్రైబర్ల కోసం కాదు. జస్ట్ నా మెమరీస్ కోసం ఇలా చేసుకున్నా అని చెప్పి ఇంకొక 10 years తర్వాత అలా చూస్తే బాగుంటుంది కదా. దట్స్ వై, నథింగ్ ఎల్స్. హల్దీ అయిపోయింది. అందరం హల్దీ డ్రెస్సులు తీసేసి తీరిగ్గా కూర్చున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలి. ఈ పాప చూడండి ఇప్పుడు కూడా వర్క్ చేసుకుంటా ఉంది. హెచ్చులు తట్లు. పాప అంటే పెళ్లి కూతురు దీపిక కుల్లిపార. ఆ పాప నెక్స్ట్ ఏ సారీ కట్టుకోవాలి, నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఎలా రెడీ అవ్వాలి అని అడుగుతుంది ఎవరో వాళ్ళ పెద్దవాళ్ళని. నెక్స్ట్ మెహందీ కోసం స్టార్ట్ అవుతున్నాం మేము. వేసింది ఇప్పుడు. అసలు కార్డ్స్ ఆడాం, భలే ఎంజాయ్ చేసాం. అసలు మెయిన్ పార్ట్ ఇదే. ఎంత బాగా ఆడామంటే నాకు అన్నిటికన్నా నచ్చింది ఇది ఒకటే. అంత బాగా ఎంజాయ్ చేసాం. అన్న వాళ్ళు బాగా కలిసిపోయారు. సూపర్గా ఆడాం కార్డ్స్ అయితే. బట్ నేను ఓడిపోయా, అది వేరే విషయం. పూజిత కింద ఏదో పారదొబ్బిందనమాట. ఏంటది ఐలైనర్ కింద వేసేసి దాన్ని క్లీన్ చేసుకున్నది మరకలన్నీ. అది పోను కూడా పోలేదు, స్టిల్ ఇప్పటికీ అట్లే ఉంది. వాళ్ళు చూసుకున్నారు లేదో తెలియదు. నమ్రత అలా మెహందీకి రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు కిందికి వెళ్దామా అనేసి. మాకు సపరేట్ రూమ్ ఇచ్చారండి వాళ్ళ ఇంటి పైన, ఇంకొక ఫ్లోర్ ఉంది. మేము అక్కడికి వచ్చేసి రెడీ అవుతున్నాం అనమాట. మాకే ఇచ్చేసారు అదంతా. ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. నేను నా నెయిల్ పాలిష్ చూసుకొని మురిసిపోతున్నాను, ఎందుకో కూడా తెలియదు అసలు. కామెడీగా అత్త వాళ్ళు ఏదో ఆ పాపకి సాంగ్యం పెట్టారు శారీ కట్టుకునేకి. మెహందీ స్టార్టెడ్ అనమాట. నేను కొంచెం మిగిల్చుకున్న ఫోటోల కోసం మళ్ళీ పెట్టుకున్నా అని కొంచెం మిగిల్చుకున్న పార్ట్ని ఆంటీ దగ్గర ఫిల్ చేయించుకుంటున్నాను. నాకు తెలుసు ఆడంతమంది జనాలు ఉంటారు, మనకి పెట్టలేదు నమ్రత అని నాకు తెలుసు. అందుకే ముందుగా ప్రిపేర్ అయ్యి పెట్టుకున్నా నేను. భలే కలిసిపోయారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం, నాకు బాగా నచ్చారు. నమ్రత నాన్న కోతి అయ్యో నన్ను తీ పూస్తా, వాళ్ళిద్దరిని తీస్తాను. అన్న హాయ్, అన్న నమస్తే. అన్న హాయ్ పాప బ్యాక్గ్రౌండ్ సాంగ్ అడిగి పెట్టించుకున్నావా? రాజా మార్తాండ అమ్మేద్దాం చూడు. మెహందీ అయిపోయిన వెంటనే డాన్సులు స్టార్ట్ చేద్దాం అన్నారు వీళ్ళు. నెక్స్ట్ డాన్స్ పార్ట్ అంట. అసలు శుద్ధ వేసి నేనైతే డాన్స్లో ఎంత వెనక్కిపోయినా మళ్ళీ ముందుకు లాగుతుంది దీపిక. నేనేం చేయాలి, అసలు రాదు నాకు డాన్సు.
ఎన్ని సాకులు చెప్పా డాన్స్ రాదు అని చెప్పి ముందు తీసుకెళ్తున్నది అందరి ముందర. ఇంట్లో అదొక స్టెప్పే వచ్చి నాకు ఇంకేం రాదు అసలు. నాకు డాన్సే రాదు. నమ్రత బాగా వేస్తుంది, ప్రియా అక్క బాగా వేస్తుంది, దీపిక అక్క బాగా వేస్తుంది. నేను ఒకటే శుద్ధ వేస్ట్. ఈ అమ్మాయి హైదరాబాద్ అనమాట. ఆ అక్క దీపిక వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్ అంట. సో బాగా కలిసిపోయింది ఆ అక్క కూడా. మేకప్ కూడా వేసుకోలేదండి పెళ్ళికి కానీ ఎంగేజ్మెంట్కి కానీ. నో మేకప్. పాప పొన్ను పాప అలా పిలిచినప్పుడు అంతా చాలా బాగుంటుంది. అలా డాన్స్ వేసుకుంటూ ఎగురుకుంటూ ఆ రోజు నైట్ మెహందీలు కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి 1 అయింది. ఇది నెక్స్ట్ డే అనమాట. పెళ్లి కూతుర్ని చేశారు. పెళ్లి కూతుర్ని చేసి ఇవేంటో మనకు తెలియదు, ఐడియా లేదు, ఏందో సాంగ్యాలు అంటారు కదా, అవి కంప్లీట్ చేసుకొని ఇంకా ఈ పాప స్టార్ట్ అయిపోయింది. ఒక 2కి అలా స్టార్ట్ అయింది. వీళ్ళ మ్యారేజ్ నైట్, మార్నింగ్ కాదు. వినిపిదురా వినిపిదు. ఏ ఊరు అక్క? చెవిటి వినిపిదు, గట్టిగా చెప్పు. దో మిషన్ చెప్పు ఇప్పుడు. చెప్పాడు. అలా పాప స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అక్కతో వాళ్ళ పిన్ని అత్త వాళ్ళు సంథింగ్ ఎవరో వెళ్ళారు. మేమంతా అక్క స్టార్ట్ అవగానే ఒక 10 మినిట్స్కి అంతా స్టార్ట్ అయిపోయింది. ఈడు బుడ్డోడు పిచ్చి ఎంజాయ్ చేసాం వాడితో. అసలు నేను వీడియోలు తీయలేదు కానీ చాలా ఎంజాయ్ చేసాం. మంచి టైం పాస్ అయిపోయింది. వాడు రాజమండ్రి అనమాట. ఎంత పద్ధతి ఉంటుందంటే వాళ్ళ మాటల్లో. నీకు తెలుసా వీడు బర్త్డే అని? నీకు తెలుసా నీ బర్త్డే? అన్న చూడండి వెయిట్ చేస్తున్నాడు అనమాట దీపిక కాల్లో వస్తుందనేసి. యాక్చువల్గా అన్న చూడకూడదంట అమ్మాయిని, బట్ బయట వచ్చేసాడు చూసేకి. అయ్యో చందు మన పిల్లోడి పేరు. అలా ఈ పాప ఇంటికి వచ్చి సాంగ్స్ పెట్టారు. రావమ్మ మహాలక్ష్మి ఆ సాంగ్ ఆ పాప ఎంటర్ అవుతానే. వీళ్ళకి ఏదో సాంగ్యాలు ఉంటాయంట, నాకు కొత్తగా ఉన్నా. ఏదో కాలుగోళ్ళు అంట. అది వాళ్ళ సైడ్ ఖచ్చితంగా చేస్తారంట. పెళ్ళి అయ్యి ఒక 3-4 అవర్స్ ముందు, అంటే ఆ రోజే అందరూ అలా దిష్టి తీసి మనీ వేస్తారంట. నేనైతే ఫస్ట్ టైం నా పద్ధతి. మా సైడ్ అయితే ఇవేవి లేవు. వీళ్ళది గుంటూరు సైడ్ కదా, సో అన్నీ ఎక్కువే, రెస్పెక్ట్ పద్ధతులు అన్నీ ఎక్కువే. కాలుగోళ్ళు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే అలా గోర్లు తీస్తారంట. జస్ట్ గోర్లు తీయడం అంటే తీయరు, జస్ట్ అలా టచ్ చేస్తారంట ఎడ్జెస్లో ఇద్దరికి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి.
దానికి సపరేట్ వీళ్ళు ఇలా చేస్తారంట. అమ్మాయి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ రెడీ అయ్యి అక్కడ జరుగుతుంది ఫంక్షన్. కానీ మా సైడ్ ఎలా అంటే వచ్చాడు ఫస్ట్ అన్నా బాగుందా వాళ్ళు అన్నారు ఇద్దరు అసలు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నేను పెళ్ళి దగ్గరని చూడడం అంటే వీళ్ళదే, మా ఫ్యామిలీలో కూడా చూడలే. అంతే వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి భారత్ ఏదో జరుగుతుందంట. సో అక్కడికి వెళ్ళారు వాళ్ళు. మేము రెడీ అయ్యి ఒక 2 hours తర్వాత స్టార్ట్ అయ్యాము. స్టిల్ వాళ్ళు ఇంకా ఆ రోడ్లోనే వెళ్తున్నారంట, నాకు కూడా తెలీదు, మధ్యలో తెలిసింది. మేము రెడీ, ఈ పాప ఇంకా నమ్రత ఇంకా ప్రియా అక్క రెడీ అవ్వాల, అప్పటికి టైం అయిపోయింది, మమ్మల్ని రెడీ చేసేది సరిపోయింది. అలా వీళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లోపలికి ఎంటర్ అవుతున్నేటప్పుడు మేము దిగాం. అంటే 2 hours పట్టింది మాకు అన్నీ అయ్యేసరికి. వీళ్ళు అక్కడ వెళ్ళి రెడీ అవుదామని చెప్పి లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చేసారు. ముహూర్తం 7:40కి. మండపం అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది మండపం. వీళ్ళు కెమెరా చూపిస్తే చాలా హాయిలు చెప్పేస్తారు, హాయిలు బాయిలు. మనం కూడా అంతేలే, అది వేరే విషయం. దీన్ని ఏమంటారు, జీలకర్ర బెల్లం పెట్టేశారు. అది అవుతానే మనం వచ్చేసామండి తినడానికి. ఏవో స్వీట్లు పెట్టారు, నేమ్స్ కూడా తెలియదు. ఆరెంజ్ కలర్ది అయితే నేను ఇంతవరకు చూడలేదు, అలా వెరైటీస్ పెట్టారు. నేను వీడియో తీస్తే అంటే వాళ్ళు నన్ను ఎంతగా చూస్తున్నారు, అందుకే సగం ఆపేసాను. ఇవన్నీ టిఫిన్స్ అంట, టిఫిన్ సెక్షన్ ఇది. నేను రైస్ పెట్టే సెక్షన్కి వెళ్ళలేదు. లైవ్ దోశలు వేసారండి, అంటే మనకు అక్కడక్కడికే వేయిస్తారు. చాలా వేసారు, 3-4 టైప్స్ వేసారు. మసాలా పూరి, పానీపూరి. నేనైతే మసాలా పూరి తిన్నాను ఒక ప్లేట్. మా ఫ్రెండ్స్ అయితే కుమ్మేశారు పానీపూరి, అన్లిమిటెడ్ పానీపూరి. మనం ఫుడ్ కాదు కాబట్టి చాలా తినలేదన్నమాట. మసాలా పూరి ఒక ట్రై చేసి ఆ బోండా ఆ దోశ తినేసి వచ్చేసాం. స్వీట్స్ కూడా టేస్ట్ చేసా, జస్ట్ నేను స్వీట్స్ అవే నచ్చవు నాకు. అంతే, అలా తినేసి వచ్చాం ఫోటో దిగడానికి. ఇది మా సింబల్ అన్నమాట, ప్రియాకి చెప్పినట్టు మా కోడ్. ఇది ముహూర్తం అండి. మేము అన్నీ ఎందుకు అలా చూస్తున్నాడో తెలియదు, పూజారి ఏమన్నా మంత్రాలు తప్పు చదివాడో ఏమో తెలీదు. మేము యాక్చువల్గా పెళ్ళికి లేము, ఎందుకంటే మా బస్ టైం 11 కూడా పెళ్ళి కాలేదు. సో మేము వచ్చేసాము. ఇదంతా మేము లైవ్లో చూసాము, చూడలేదు అక్కడ లైవ్లో. అంటే అక్కడ లైవ్లో మండపంలో ఉండి చూడలేదు, యూట్యూబ్ లైవ్లో చూసాము ఈ పెళ్ళంతా. అన్న గెలిచాడు 2 times, పాప 1 time గెలిచింది. ఐ నో ఉమెన్ విల్ లాస్ట్. ఓకే అండి, మీరు ఈ వీడియోని కానీ ఎంజాయ్ చేస్తుంటే థ్యాంక్స్. సబ్స్క్రైబ్ టు 609 Stories. నచ్చకపోతే దట్స్ ఫైన్. బాయ్ బాయ్, సీ యూ, మీట్ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. బాయ్.